బ్రహ్మంగారి మఠంలో పూర్వ పీఠాధిపతి రెండో భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సంతానానికి తండ్రెవరో డీఎన్ఏ టెస్ట్ చేసి తేల్చాలని సీఎంను కోరారు మారుతి మహాలక్ష్మమ్మ. ప్రత్యర్థులు 4 ఏళ్లుగా తనపై సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు ఇప్పటికైనా చొరవ తీసుకుని పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. కళ్యాణ్ గారిని, గౌరవ హోంమంత్రి అనిత గారిని, గౌరవ ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని ట్యాగ్ చేసి వెంకటాద్రి స్వామి తరపున పిపిఎన్ ప్రసాద్ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. నా మీద వారి వర్గం గతంలో నా పిల్లల పుట్టుక మీద చేసిన పోస్టుల గురించి, నేను చేసిన ఆరోపణలు అబద్ధమని మిమ్మల్ని అందరినీ దీని మీద విచారణ చేసే వాస్తవాలు నిగ్గు తేల్చాలని కోరారు. అదే పోస్ట్ లో వారి మిత్రులు రిప్లై ఇస్తూ నా పిల్లల తండ్రి ఎవరో తేల్చాలన్నారు. వారు పెట్టిన అమానవీయ జుగుప్సాగర్ పోస్టులు మీకు చదివి వినిపించే ఆసక్తి నాకు లేదు. ఇంకో వీడియోలో వాటి వివరాలు మా న్యాయ సలహాదారులు, మా బావగారు మీకు ఇస్తారు. నేను దీని మీద గత 4 ఏళ్లుగా పోరాడుతూ ఉంటే ప్రభుత్వం వైపు కనీస చర్యలు లేవు. ఇప్పటికైనా గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోంమంత్రి గారు, ఐటీ మంత్రి గారు, దేవాదాయ మంత్రి గారు